హలో గాయ్స్, తింటూ చేసేస్తున్నాను నేను. ఇప్పుడు మనము చేసేది ఓరియో కేక్. ఓరియో కేక్కి అవసరమైంది ఓరియో ఎలా బేక్ చేయాలో మీకు ఆల్రెడీ తెలుసు. సో ఓరియో బేక్ చేయాలో తెలుసు కాబట్టి దాన్ని బేక్ చేస్తే ఈజీ. సో చూడండి గైస్, ఎంత నీట్గా రావాలి క్రీమ్ అంతా. ఐ మీన్ కేక్ అంతా నీట్. ఒకసారి రెండు చూసుకో, యు సీ రైట్, ఇలా నీట్గా సాఫ్ట్గా క్రీమ్ అనేది రావాలి. అంటే మనం సన్ కింద పెడితే చాలు, మనమేం అది మెల్ట్ చేయనక్కర్లే స్టవ్ మీద, ఎందుకంటే ఎండలు అంత ఘోరంగా ఉన్నాయి ఇప్పుడు. సో క్లీన్గా రాసేస్తుంది. సో ఏ మాత్రం ఏది ఉండకుండా చూడండి. ఇప్పుడు నేను ఇంకో డైరీ మిల్క్ తీసుకుంటాను గైస్, 1 సెకండ్. సో డైరీ మిల్క్ ఇక్కడ వచ్చేసింది. మేమేమో ర్యాండమ్గా క్యాజువల్గా చేసుకుంటున్నాం, అంటే ఏం అకేషన్ ఏం అలా లేవు. మేము ఫర్ జస్ట్ లైక్ మా తమ్ముడికి ఒక చిన్న సర్ప్రైజ్ ఇవ్వాలి పూర్తిగానే. సో ఆ సర్ప్రైజ్ నేను ఇలా చిన్న సర్ప్రైజెస్ ఊరికే అంటే ప్లాన్ చేసుకుంటూ ఉంటాము. సో ఆ సర్ప్రైజ్ నీట్గా. సో ఇప్పుడు డైరీ మిల్క్ అంతా మెల్ట్ చేసుకొని దాంట్లో వేసుకోవాలి. సో కంప్లీట్లీ అన్ని డైరీ మిల్క్స్ని వేస్తున్నాను, చూసారు కదా. ఇప్పుడు నేనైతే 50 రూపీస్ ఓరియోకి 40 రూపీస్ డైరీ మిల్క్ వేసాను. ఇప్పుడు చూడండి, నేను దీంట్లో నుంచి ఒక స్పూన్ ఏం చేస్తున్నాను, టీ స్పూన్ గ్రాబ్ చేస్తున్నాను. ఇప్పుడు దీన్ని నీట్గా క్యూట్గా దీన్ని ఏమి కనిపించకుండా నీట్గా రబ్ చేసుకోవాలి, మీద స్ప్రెడ్ చేసుకోవాలి. ఓకే, ఇదంతా స్ప్రెడ్ అయిపోయాక ఎంత క్యూట్గా స్ప్రెడ్ అయిందో. ఇప్పుడు ఈ స్ప్రెడ్ ఓకే సెకండ్. సో కొంచెం మంచిగా కూడా స్ప్రెడ్ చేద్దాం. ఓకే, ఇప్పుడు స్ప్రెడ్ అయిన డైరీ మిల్క్ మిగిలిపోతే ఇక చూడండి నాకేసాలి. నాకేసి దీన్ని సింక్లో పడేసేయాలి. ఇప్పుడు మనం చేసిన మెయిన్ పార్ట్, మనకు కావాల్సింది మిల్కీ బార్స్. కొంచెం లైట్గా మెల్ట్ చేసుకోవాలి, అంత మరీ కాదు, లైట్గా. మీకు అది ఆప్షనల్, మీకు అది లేకపోతే కనుక యూ కెన్ ఈవెన్ యూజ్ దిస్ వైట్ క్రీమ్ ఫర్ ఓరియో. కానీ ఇది చాక్లెట్ ఓరియో బిస్కెట్స్ ఒక్క ప్యాక్ మాత్రమే వైట్ తీసుకున్నాను. సో ఇప్పుడు మనం దీనికి కావాల్సింది ఇంకో స్పూన్. మనం స్పూన్స్ని ఎక్కువ వేస్ట్ చేస్తాం, తెలుసు కదండి నా కోసం. సో ఇక్కడ దీన్ని కూడా మిల్కీ బార్ని కూడా ఇక్కడ ఎవరు షూట్ చేస్తున్నారో ఇంత పిచ్చిగా అనుకోకండి గైస్, చాలా మంచి షూటర్ ఈమె. చూడండి గైస్ ఎంత మంచి షూటర్. సో షూట్ చేస్తున్నావా? ఓకే షూట్ చేయి. సో ఇది ఇప్పుడు మిల్కీ బార్ ఉంది కదా, మంచిగా దీనైతే కట్ చేసుకున్నాం. బికాజ్ ఏమి అవి ఉండద్దు కాబట్టి. సో ఇప్పుడు ఏం చేయాలి, దీన్ని ఇలా కొంచెం బెండ్ చేసుకున్నాం అనుకోండి. ఇలా చెయ్యి ఉంది, ఇలా కొంచెం బెండ్ చేసుకుంటా ఇలా కూడా కట్ చేసుకోవచ్చు కదా గైస్. సో ఇలా కట్ చేసుకొని దీన్ని ర్యాప్ కొంచెం తీసేస్తుంది. దీన్ని స్పూన్ బ్యాక్ సైడ్ తీసుకోవాలి, ఇలాగా తీసుకొని స్పూన్కి అతుక్కించుకోవాలి. ఇలాగ తెలిసి స్పూన్కి ఇలాగ అతుక్కించుకోవాలి. సో ఇలాగా మనం ఏం చేస్తున్నామని డౌట్ తెప్పించుకోకుండా చేయాలి నీట్గా. మేము చేసేది టీహెచ్. సో మేము చేసేది టీపీకేటీ. సో దాన్ని షేప్ చేయడానికి ట్రై చేస్తున్నాం మేమైతే. ఏమో పిచ్చిగా వస్తుంది కదా. సో దాన్ని షేప్ చేసి మీకు చూపిస్తాను. పెట్టేసా. సో చూడండి, నాకు ప్లాన్ మారిపోయింది, అందుకని మేము ప్లాన్ డిఫరెంట్గా చేస్తున్నాం. నేను ఏం చేస్తున్నానంటే హార్డ్ చేద్దాం అనుకుంటున్నాను. చూడండి
హార్ట్. చిన్న హార్ట్ అంతే, ఒక చిన్న హార్ట్ క్యూట్కి. ఇంకా నాకు ఏం నాదైతే తన కొంచెం మిగిలిపోయింది. చూడండి దీన్ని మిగిలిపోయింది, ఇలా పెట్టేసుకోవాలి క్రీమ్ని చూడండి. మా తమ్ముడు అయితే వస్తున్నాడు పిచ్చోళ్ళలాగా. సో వీ కెన్ నాట్ చూపించలేదు. అవర్ కేక్ క్రీమ్ ఏమవుతారంటారా అన్నీ రెడీ అయిపోయింది. సో అయితే చూపిద్దాం. బాయ్ బాయ్.